అందరికీ నమస్కారం। ఈ రోజు మీకు ఒక సూపర్ ఫర్టిలైజర్ ని అర నిమిషంలో ఎలా తయారు చేసి మన మొక్కలకి ఇవ్వాలో చూపిస్తానండి। ఎందుకంటే ఈ బగబగ మండే ఎండల్లో మన మొక్కలు చల్లగా ఉండాలి, ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి మాకు టైం లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది। తప్పకుండా చూసి నచ్చితే ఒక లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి। ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడంలో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి। ఇంట్లో ఉండే వస్తువులతోటి మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। అది ఎలాగో తెలుసుకుందాం। ఇక్కడ నేను జస్ట్ 4 వస్తువులతోటి ఈ సూపర్ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను। ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇచ్చినప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అది ఎలాగో కూడా ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా ఈ ప్లేట్లో నేను ఫర్టిలైజర్ కావాల్సిన వాటి గురించి చెప్తాను। ఈ చిన్న గ్లాస్లో నువ్వులను తీసుకున్నాను, ఒక ఎగ్ తీసుకున్నాను। ఎగ్ వాడని వాళ్ళు దానికి సబ్స్టిట్యూట్ ఏంటో తెలుసుకుంటే మాత్రం వీడియోని చూడాల్సిందేను। ఎగ్, నూనె ఈ రెండు కలిపితే మనకి ఫర్టిలైజర్ తయారవుతుంది। అయితే ఈ రెండు కలవ కాబట్టి ఈ రెండు కలవడం కోసము కుంకుడుగాయలైనా, హ్యాండ్ వాష్ అయినా, లేదంటే షాంపూ అయినా సరే తీసుకోవాలి। కలబందను కూడా మనం కలుపుకోవాలన్నమాట। ఎందుకు కలబందను కలుపుకోవాలంటే ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా పనిచేయడమే కాకుండా ఇందులో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి। ఇంకా ఎండాకాలం కాబట్టి మొక్కలకి చక్కగా చలవ చేస్తుంది, ఇది కూడా కొంచెంగా తీసుకోవాలి। మరి ఎంత తీసుకున్నానంటే ఒక 2 పీసుల వరకు తీసుకున్నాను। ఈ కలబందని చిన్న పీసులుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను। ఈ ఫర్టిలైజర్ని మొత్తం మనం మిక్సీలో ప్రిపేర్ చేసుకోబోతున్నాము। ఇక్కడ పైన ఈ సైడ్కి ఉంటాయి కదా, అవేం తీయాల్సిన అవసరం లేదండి, యాస్టీజ్ అలానే వేయండి। కాకపోతే కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తే మనము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట। ఈ కలబందని మనం రెగ్యులర్గా మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి। ఇన్స్టెంట్ ఫర్టిలైజర్గా అయినా, లేదంటే ఫర్మెంట్ చేసైనా సరే ఏదో ఒక విధంగా ఇస్తూ ఉండాలి। ఎగ్ కంప్లీట్గా ఒకటి తీసుకున్నాను। ఈ ఫర్టిలైజర్ మొత్తము ఒక 20 లీటర్స్ వాటర్ బకెట్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి। నేను అందుకే కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి। మాకు ఎగ్ వాడడం ఇష్టం లేదండి, ఏదైనా సబ్స్టిట్యూట్ చెప్పండి అని అంటారు కదా, పాలు తీసుకోండి। మీరు నువ్వుల నూనె ఎంత తీసుకుంటున్నారో దాదాపు దానికి డబల్ క్వాంటిటీలో పాలు తీసుకోవచ్చు। అంటే కొంచెం ఇంచుమించుగా పచ్చి పాలనే తీసుకోవాలి। అది ఎలా తీసుకోవాలో కూడా ఒకసారి ఐ కార్డ్లో వాటి గురించి డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి। నువ్వుల నూనె ఎంత తీసుకోవాలి అంటే 70 to 80 ml వరకు తీసుకోవచ్చు। ఇక్కడ మనము మంచి రిజల్ట్ కావాలనుకుంటే మాత్రం రిఫైన్డ్ ఆయిల్ మాత్రం అవాయిడ్ చేయాలి। ఏదైనా సరే ముడి నూనెలు అంటే కొబ్బరి నూనె అయినా, పల్లి నూనె అయినా, ఇలాంటి నువ్వుల నూనె అయినా సరే తీసుకోవచ్చు। మరి ఇవన్నీ చక్కగా కలవాలంటే మాత్రం ఇలాంటి షాంపూ అయినా, లేదంటే కొంచెం కుంకుడుగాయలైనా, హ్యాండ్ వాష్ అయినా సరే తీసుకోవచ్చు। కుంకుడుగాయలు యూస్ చేస్తే మాత్రం ఇంకా రిజల్ట్ అద్భుతంగా ఉంటుందండి, మొక్కలు చాలా ఇష్టపడతాయి। అది చక్కటి ఆర్గానిక్గా కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట। అయితే అందుబాటులో లేని వాళ్ళు మాత్రం ఇలాంటి షాంపూ తీసుకోవచ్చు। ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ఒక చిన్న శాషే తీసుకొని జస్ట్ ఇలా వేసేసి వాటర్ ఏమీ వేయకుండా కొంచెం స్లో మోడ్లో ఆపుతూ హీట్ జనరేట్ అవ్వకుండా వీటిని పేస్ట్లా చేయాలి। అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇలా పేస్ట్ లాగా అవుతుంది కదా, మొక్కలకి ఇచ్చిన తర్వాత మిగిలితే ఏం చేయాలండి అని కొంతమంది అడుగుతున్నారు। మీరు మిగిలితే మాత్రం వాటిని చిన్న 8 కంటైనర్లో వేసి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి, బయట మాత్రం అస్సలు పెట్టకూడదు, స్మెల్ వస్తుందండి। ఎందుకంటే ఇది మనం ఎగ్ ఇంకా అవి యూస్ చేసాం కాబట్టి కంపల్సరీగా స్మెల్ వస్తుంది। వీటిని మరి ఎప్పుడెప్పుడు వాడాలి అంటే 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు। మళ్ళీ చెప్తున్నాను, డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటేనే ఫర్టిలైజర్ ఉంటుంది। నేను అందుకే చెప్తున్నాను, ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు మాత్రమే ప్రిపేర్ చేసుకోండి। అవసరమైతే మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। చెప్పాను కదా ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అని, అర నిమిషంలోనే తయారు చేసుకొని మన మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు। ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని వేస్ట్ చేయడం ఎందుకండి। అంతేకాకుండా ఈ ఫర్టిలైజర్ని అన్ని మొక్కలకి ఇవ్వడానికి కూడా కుదరదనమాట। మరి ఏ మొక్కలకి ఇవ్వాలి, ఏ మొక్కలకి ఇవ్వకూడదు కూడా తెలుసుకుందాం। మరి వీటిని ఎలా కలుపుకోవాలి అంటే, మీరు ఒకవేళ మొక్కలపైన స్ప్రే చేయాలనుకుంటే మాత్రం 1 లీటర్కి 10 ml వరకు తీసుకొని మొక్క పైన స్ప్రే చేసుకోండి। ఇలా మట్టిలో ఇవ్వాలంటే మాత్రం ఈ 20 లీటర్స్ బకెట్ ఉంది కదా, అందులో వేసేసి కలుపుకోండి। కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏమీ కాదండి, పెద్ద హాని ఏం జరగదు మన మొక్కల కోసము। మీకు కొంచెం చిక్కగా అనిపించింది అనుకోండి, వాటర్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకోండి। చిన్న మొక్కలకి ఇవ్వాలనుకుంటే కొంచెం పలచగా ఇవ్వండి, పెద్ద మొక్కలకి అయితే కొంచెం చిక్కగా ఇవ్వండి, ఏమీ కాదు। చక్కగా మీరు వీటిని మొక్క పైన స్ప్రే చేసుకోవాలి, అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి, 2 విధాలుగా ఇవ్వాలన్నమాట। అలా ఇస్తేనే దీని కంప్లీట్ రిజల్ట్స్ అనేది మన మొక్కలు అనేది తీసుకుంటాయి। ఇందులో కాల్షియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి, ఇంకా మట్టి బలాన్ని కూడా పెంచుతూ ఉంటుందన్నమాట। కలబంద గురించి మనకి తెలిసిన విషయాలే కదా, చాలా మంచిదని। ఇంకా నూనె కూడా చాలా బాగా పనిచేస్తుందండి, అందులో కూడా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి
మన మొక్కలకి అవసరం అవుతుంది. ఇది పెస్టిసైడ్గా, ఫంగిసైడ్గా, ఇంకా ఫర్టిలైజర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది కొంచెం వాటర్లో కలవడానికి టైం పడుతుందన్నమాట. కొంచెం ఇలా చక్కగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వండి. ఎలా పడితే అలా ఇవ్వకూడదు. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితేనే మన మొక్కలు మనము ఈ ఎండాకాలంలో చక్కగా కాపాడుకోవచ్చు. బాగా ఇలా కలిపేసి చక్కగా మొక్కల పైన ఇలా స్ప్రే చేసేయండి. ఒక విధంగా చెప్పాలంటే స్నానం చేయించేసాలన్నమాట. అలా చేయిస్తేనే ఈ మొక్కలు కొంచెం రీఫ్రెష్గా ఫీల్ అవుతాయి. మరి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అంటే 15 or 20 days గ్యాప్ ఇస్తూ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు. పూజ చేసే మొక్కలకి మాత్రం అసలు ఇవ్వకూడదు. అంటే శంకుపూల మొక్కకి, తులసి మాతకి, ఉసిరి మొక్కకి, బిలోపత్ర మొక్కకి అలాంటివి తప్ప అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇది పేరుకి ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అని కూడా అంటారు. ఇందులో మనము ఎగ్, ఇంకా నూనె, ఇంకా కలబంద యూజ్ చేస్తాం కాబట్టి అవి చక్కటి ఫర్టిలైజర్గా, పెస్టిసైడ్గా, ఇంకా ఫంగిసైడ్గా పనిచేస్తుంది. ఎండాకాలంలో మొక్కలు అనేది ఇలా వాడిపోతూ ఉంటాయి కదా, అవి మళ్ళీ కొంచెం ఫ్రెష్ కావాలంటే మాత్రం కలబందతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి. కనీసం 10 రోజులకు ఒకసారి సరే ఏదో ఒక విధంగా ఇవ్వండి. ఇలా వీడియో తీస్తుంటే అనుకోకుండా సన్సెట్ అనేది నాకు కనిపించిందండి. చాలా అందంగా ఉందని వీడియో తీశాను. మీలో ఎంతమందికి ఇలా సన్ రైజ్ ఇంకా సన్సెట్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఈ ఫర్టిలైజర్ని సాయంత్రం పూట అంటే 4:30 or 5 తర్వాతనే మొక్కలకి ఇవ్వండి. అది చక్కగా మొక్క పైన ఉండడమే కాకుండా ఏదైనా సరే పెస్ట్ కూడా మొక్క పైన ఈజీగా అటాక్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇందులో షాంపూ ఇంకా నూనె వాడాం కదా, అవి కొంచెం జిడ్డుగా ఉండడం వల్ల కూడా కొన్ని రకాల పెస్ట్ అనేది మొక్కలపైన ఉండడానికి అవి ఇష్టపడవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. కలబంద కూడా చేదుగా ఉంటుంది కదా, మీలీ బగ్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. అయితే సమస్య వచ్చిందల్లా ఈ గులాబీ మొక్కలతోటే. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా గులాబీ మొక్కలైతే ఈ ఎండాకాలంలో చనిపోతూ ఉంటాయి. ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను కానీ ఇది బ్రతికే ఛాన్స్ అయితే 90% చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. ఈ మందార మొక్క కూడా కొంచెం డల్ అయిందండి. ఎందుకంటే ఇది కొంచెం పాత మొక్క అనమాట. లైట్గా పెస్ట్ అటాక్ అయింది. అందుకే ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా, ఇంకా ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది. ఇంకా మనం లిక్విడ్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి చాలా తొందరగా తీసుకొని రిజల్ట్ కూడా మనకి తొందరగా తెలుస్తుంది అనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. మీరు ఎగ్ వాడారు కదండి, స్మెల్ వస్తుందేమో, నీచు వాసన వస్తుందేమో అని అనుకుంటారు కదా. అస్సలంటే అస్సలు రాదండి. మనం ఇక్కడ కలబంద యూజ్ చేస్తాం కదా, స్మెల్ అయితే అసలు రాదు. నన్ను నమ్మండి, నేను రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ని మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ వీటి గురించి వీడియో కూడా ఉంది. మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఒకసారి ఆ వీడియో కూడా క్లిక్ చేయండి. కాకపోతే కొంతమంది కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళకి ఈ ఫర్టిలైజర్ అవసరం పడుతుంది. ఇంట్లో చాలా సింపుల్గా నిమిషాలలోనే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చని నేను ఎలాగో మొక్కలకి ఇస్తున్నాను కదా, మీకు కూడా తెలిసినట్లుగా ఉంటుందని వీడియో తీసి పెడుతున్నాను. మీకు ఇది వాడడం ఇష్టం లేకపోతే పచ్చి పాలు ఉంటాయి కదా, పచ్చి పాలని మీరు వాడుకోండి. పచ్చి పాలతో చేసుకునేటప్పుడు మాత్రం చాలా సింపుల్గా చేసుకోవాలి. అది ఎలాగో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేశాను. ఒకసారి ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. నన్ను నమ్మి ఫర్టిలైజర్ని వాడండి. వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.